బ్రేకింగ్ న్యూస్. సినిమా ఇండస్ట్రీని ఐబొమ్మ రవి నిజంగానే షేక్ చేస్తున్నాడా అంటే ఇప్పుడు జరిగేటువంటి కొన్ని పరిణామాలు సోషల్ మీడియాలో ఆయనకు వచ్చే ఆదరాభిమానులు అన్ని చూస్తూ ఉంటే ఇది నిజమే కాబోలనిపిస్తోంది. ఇన్ ద ఎవర్ ఇండియా హిస్టరీ టాలీవుడ్లో ఎప్పుడు జరగనటువంటి ఒక సంఘటన మొట్టమొదటిసారిగా జరుగుతోంది. ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ టాలీవుడ్ ఒక సినిమా మా సినిమా ఖర్చులు పెంచేసుకున్నాం, మా సినిమా ఖర్చులు ఎక్కువైపోయాయి, మా సినిమా పెద్ద ఎత్తున చాలా పెద్ద మొత్తంలో బిగ్గెస్ట్ భారీ బడ్జెట్ సినిమాగా రూపెక్కుతోంది. సో ఇవన్నిట్లో జరిగాయి కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం మాకు టికెట్లు పెంచమని అడిగిన వారే ఉన్నారు, కానీ ఏ ఒక్కరోజు కూడా టికెట్ ధరలు మేము తగ్గిస్తున్నాం మీరు రండి అడిగిన దాఖలాలు. ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి పోస్టర్లో కనిపించినటువంటి ఈ సినిమా రాజు వెడ్స్ రాంబాయి November 21st రేపు రిలీజ్ అవబోతున్నటువంటి ఈ సినిమా ఆ యూనిట్ మొత్తం కూడా డిసిషన్ తీసుకుంది. మీరంతా సినిమా ఇండస్ట్రీని ఆదరిస్తున్నారు, సినిమా టికెట్లు పెంచడం మూలంగానే మీరంతా పైరసీని ఎంకరేజ్ చేస్తున్నామనేటువంటి మాట చెప్తున్నారు అంటే మేము మా సినిమా ధరను తగ్గించుకుంటున్నాం, మీరంతా థియేటర్లకు రండి మమ్మల్ని ఆదరించండి అనేటువంటి మాటను చెప్తున్నారు రాజు వెడ్స్ రాంబాయి. ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా ఇటువంటి సంఘటన జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక సినిమా మా టికెట్ ధరని మీరు చూడాలి, మీరంతా రావాలి, మేము మీ పట్ల ఉన్నాం, మీ వైపుగానే ఉన్నామని చెప్పి మేము టికెట్ ధరలు తగ్గించుకుంటున్నామని చెప్పి తగ్గించుకున్నారు. ఎవరైనా సరే సినిమాలో జనరల్గా మాకు పెద్ద స్టార్ సినిమాలు ఉన్నాయి, మాకు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌజులు ఉన్నాయి, మాకు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు, మేము చాలా పెద్ద ప్రమోషన్లు చేశాం, మా సినిమాకి యానిమేషన్ ఎక్కువైంది, మా సినిమాకి సీజీ ఎక్కువైంది, విఎఫ్ఎక్స్ ఎక్కువైపోయాయి, మాకు ప్రొడక్షన్ ఖర్చు ఎక్కువైపోయింది, మా టికెట్ల ధరలు పెంచండి అయ్యా అని చెప్పి ప్రభుత్వాన్ని కోరిన వారే. కానీ ఏ రోజు కూడా నాకు ఊహ తెలిసినట్టు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమా ధరని తగ్గించిన దాఖలాలు లేవు. పెంచమని అడిగేవాడు తప్ప తగ్గించి మీరు రండి అని రిక్వెస్ట్ చేసిన వారు ఎవరు లేరు. ఫర్ ఫస్ట్ టైం రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది. దీని వెనుక మరి ఏం జరిగి ఉంటుందని అంటే వాళ్ళు పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారంటే కారణం సినిమా ఇండస్ట్రీలో టికెట్ ధరలు పెరగడమే అనేటువంటి మాటని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నారు. ఐబొమ్మ రవికి మద్దతుగా ఉన్నారు కాబట్టి సో పైరసీని బంద్ చేయండి, మా సినిమాలు చూడండి, మా సినిమాలకు రండి, మేము టికెట్ ధరలు తగ్గించుకుంటున్నామనే మాటని ఆ సినిమా యూనిట్ చెప్పుకొచ్చింది. తన సినిమా రాజు వెడ్స్ రాంబాయికి టికెట్ ధరలు తగ్గించామని చెప్పి డైరెక్టర్ నిర్మాతలు ప్రకటించారు. ఒకసారి ఆ ప్రకటనపై మీరు కూడా చూడండి, ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. సో సింగిల్ స్క్రీన్ కి 99 రూపాయలు, మల్టీప్లెక్స్ కి 105 రూపాయల టికెట్ రేట్లు వాళ్ళు ఫిక్స్ చేశారు. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇది. ఒకసారి ఆ సినిమా యూనిట్ ప్రకటించిన ప్రకటన చూద్దాం. నేను బేసిక్గా ఈ సినిమాని తక్కువ చేసిన వారికి ఒకటే చెప్తా, నేను ఊరు కథలే రాస్తా, నాకు ఊరు ఎమోషన్ ఇష్టం. ఎందుకంటే నేను చూసిన మట్టి మనుషులు, పొలాలలో నాటేసే మనుషులు, నాగలు పట్టుకొని దారిలో నడిచే మనుషులు, అమాయకత్వంగా ఉండే ఆటో డ్రైవర్లు, అమాయకత్వంగా పనిచేసే అమ్మాయిలు, కాలేజీ నుంచి వచ్చే అమ్మాయిలు, వాళ్ళ మధ్య ప్రేమ, పుట్టే మొరటి ప్రేమ నాకు ఇయే తెలుసు. నేను హెలికాప్టర్ నుంచి వచ్చే హీరోను, మెట్రో ట్రైన్ నుంచి దిగొచ్చు నేను రాయలేను. వీటీవీ విన్ ఎప్పటి నుంచో ఫ్రమ్ ద డే వన్ ఈ పైరసీ మీద ఫైట్ కొనసాగిస్తూనే ఉంది. అందరూ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నట్టు నాకు తెలియదు కానీ బట్ ఈరోజు ఐబొమ్మ గురించి ఎక్కువ మంది అరెస్ట్ అయిన గురించి మాట్లాడుతున్నారు. మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు పోలీస్, తెలంగాణ పోలీస్. సో ఇది పట్టుకొని ఛేదించినందుకు. బట్ ఎక్కడో చిన్న అసంతృప్తి ఏంటంటే అందరూ ఈ ఐబొమ్మ ఉంటే బెటర్ కదా, సినిమా రేట్లు పెంచారు, లేకపోతే టికెట్ రేట్లు పెరిగిపోయినాయి, పాప్కార్న్ రేట్లు, వాటర్ బాటిల్ రేట్లు పెరిగిపోయినాయి, ఇవి చెప్తున్నారు. టికెట్ రేట్ తగ్గితే మేము థియేటర్కి వస్తాం కదా. వెరీ గుడ్, వెరీ వెల్. టికెట్ రేట్ తగ్గిస్తున్నాం. 99 రూపీస్ ఇస్ ఎ టికెట్ రేట్. 99 రూపాయలు సింగిల్ స్క్రీన్స్లో అవైలబుల్ ఉంటుంది. మల్టీప్లెక్స్ కూడా 105, 100 రూపాయల్లోనే తీసుకొస్తున్నాం. ఒక గొప్ప ప్రేమ కథ మీకు అతి చేరువలో తీసుకొస్తాము. ఎందుకు చూడాలరా నీ ఒక్కరిని చూస్తే పైరసీ ఆగిపోద్దా అంటే, అరే నువ్వు ఒక్కడే చూసినావు కాబట్టి పైరసీ మొదలైంది, ఆపే బాధ్యత కూడా మందే, ఆపుదాం. 99 రూపీస్తో సినిమా చూద్దాం. ఎందుకు చూడాలి అంటే ఒక అనగనగా ఇచ్చాం, ఒక ఎయిర్ ఇచ్చాం, ఒక కానిస్టేబుల్ కనకమాలకి ఇచ్చాం, రీసెంట్గా లిటిల్ ఆర్ట్స్ ఇచ్చాం. ఇంక మమ్మల్ని నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? మీరు 99 రూపీస్ పెట్టి మమ్మల్ని నమ్మి ఈ సినిమా చూడండి. మీ ప్రామిస్ ఏంటంటే మీ నమ్మకాన్ని అయితే ఉమ్ము చేయం, ఇట్స్ లిటరల్లీ ప్రామిసే. వీటీవీ విన్ ఎప్పటి నుంచో
ఫ్రమ్ ద డే వన్ రైట్, ఇది సినిమా యూనిట్ ప్రకటించిన మాట. నేను ఇందాక చెప్పినట్టుగా ఫర్ ది ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ టాలీవుడ్ మా సినిమా ప్రొడక్షన్లు పెరిగిపోయాయి, మా సినిమా ధరలు పెరిగిపోయాయి, మేము సినిమా కోసం ఖర్చు చేసినటువంటి డబ్బులు ఎక్కువైపోయాయి, మా టికెట్ల ధరల్ని పెంచండి అని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిన వారే కానీ ఏ రోజు కూడా వారు నిజంగానే పైరసీని అడ్డుకోవాలని చాలామంది చెప్తున్నారు. ఈ రోజు వాళ్ళకి బోధపడిందా? ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత సినిమా ధరలకు సంబంధించి వాళ్ళందరూ బయటికి ప్రత్యక్షంగా పబ్లిక్ వచ్చి చెప్తున్నారు, మేము ఐబొమ్మని ఆదరిస్తున్నాము, ఐబొమ్మ రవిని మేము కొంత అరెస్ట్ చేయడానికి ఖండిస్తున్నాం. కారణం ఏంటంటే మేము డైరెక్ట్గా థియేటర్లు మల్టీప్లెక్స్లకు వెళ్ళిపోయి చూడలేటువంటి సినిమాలను కూడా ఐబొమ్మలో చూసాము. మేము అక్కడికి వెళ్ళాలంటే మా ఖర్చు తడిసి మోపడవుతోంది. ఓ నలుగురితో కలిసి జస్ట్ సినిమా చూడాలంటేనే ఒక్కో సినిమా టికెట్ ధర మొదటి వారం 15 రోజుల పాటుగా 1000 రూపాయలు, ఆన్ యావరేజ్గా 800 రూపాయలు. ఓ నలుగురు కలిసి వెళ్ళాలంటే 3200. ఇదా మీరు టికెట్లకు విధించిన రేట్లు. సో అందుకే మేము డైరెక్ట్గా ఐబొమ్మలే చూస్తున్నామని చెప్పి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఐబొమ్మ రవికి ఆదరణ లభించడంతోనే ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రాజు వెడ్స్ రాంబాయ్ అనేటువంటి ఈ సినిమా, రేపు రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమా తమ టికెట్ ధరలను తగ్గించింది. సింగిల్ స్క్రీన్ సినిమాలకి 99 రూపాయలు, ఇక మల్టీప్లెక్స్లకి 105 రూపాయలు. మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర ఉన్నారు, మాట్లాడతారు. రవిచంద్ర, సో ప్రెసెంట్ టికెట్ ధరల్ని తగ్గించడం అనేటువంటి నిర్ణయాన్ని ఆ సినిమా యూనిట్ తీసుకుంది. నాకు తెలిసి బహుశా దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ హిస్టరీలో మొదటిసారిగా ఒక సినిమా తమ టికెట్ ధరల్ని తగ్గించి ఉంటుంది. రైట్, ఏంటి రెస్పాన్స్ ఎలా ఉంది? సో ఇప్పుడు ఐబొమ్మ ఎఫెక్ట్తోనే ఈ రకంగా తగ్గించుకున్నారా? మనోజ్, పైరసీ విషయంలో చిత్ర పరిశ్రమ ఎప్పటి నుంచో కూడా తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. రీసెంట్ టైమ్స్ లో పైరసీపై సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం సీరియస్ గా చర్యలు తీసుకుంటుంది. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సపరేట్ గా దానికంటూ ఒక సెల్ ని కూడా ఏర్పాటు చేశారు. ఫిల్మ్ ఛాంబర్ లో కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ విషయంలో చాలా సీరియస్ నోట్ తీసుకున్నారు. అలాగే ఐబొమ్మ ఏదైతే తెలుగు సినిమాలు, తెలుగు ప్రేక్షకుల్ని బాగా అలరిస్తూ ఫ్రీగా రిలీజ్ రోజే ఇంట్లోనే హెచ్డి ఫిల్మ్ చూసే సౌకర్యం కల్పిస్తున్న ఈ పైరసీ వెబ్సైట్ ని పట్టుకోవటం, ఆ అధిపతిని ఎవరైతే ఉన్నారో దాని ఓనర్ ని అరెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా మనం చూసాం గత 4-5 రోజులుగా జరుగుతున్న పరిణామాలు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ప్రభుత్వానికి అలాగే పోలీస్ శాఖ కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇలాగే పైరసీ చేయవద్దు, పైరసీ వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా సి కళ్యాణ్ లాంటి సీనియర్ నిర్మాత కామెంట్ చేయడం జరిగింది. పైరసీ రావడానికి ప్రధానమైన కారణమైన టికెట్ల రేట్ల పెంపు, అలాగే థియేటర్స్ లో క్యాంటీన్ లో ఉన్న ఫుడ్ ప్రొడక్ట్స్ రేట్లు కూడా అత్యధికంగా ఉండటం అనేది ప్రధాన సమస్యగా ప్రేక్షకులందరూ కూడా భావిస్తున్నారు. ప్రేక్షకులు దాదాపుగా ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన తరువాత బహుశా చిత్ర పరిశ్రమ కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఎందుకు ప్రేక్షకులు ఐబొమ్మని ఆదరిస్తున్నారు, ఐబొమ్మ రవి అరెస్ట్ ని ఎందుకు ఖండిస్తున్నారు అనేది బహుశా సోషల్ మీడియా ఫాలో అయితే అర్థమై ఉంటుంది. ఆ ఐబొమ్మ రవికి విపరీతమైన మద్దతు వచ్చింది. అభినవ రాబిన్ హుడ్ అంటూ కూడా చాలా మంది సోషల్ మీడియాలో ఆయన్ని పొగుడుతూ కామెంట్లు చేయడం జరిగింది, అరెస్ట్ ని ఖండించడం జరుగుతోంది. కానీ ఆ పైరసీ అనేది చట్టరీత్యా నేరం. రవి అరెస్ట్ ని ఖచ్చితంగా మనం సమర్థించాలి. అలాగే టికెట్ రేట్ల పెంపు విషయంలో కూడా చిత్ర పరిశ్రమ ఒక దృష్టి అయితే పెట్టిందని అనిపిస్తుంది. రీసెంట్ గా నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో చిత్ర పరిశ్రమ ప్రభుత్వానికి, పోలీసులకు ధన్యవాదాలు చెప్పే క్రమంలో టికెట్ రేట్ల పెంపు కూడా పైరసీకి ఒక ప్రధానమైన కారణం. ఆ విషయంలో మేము కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా కొంతమంది మాట్లాడారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తంగా రాజు వెడ్స్ రాంబాయ్ అనేటువంటి ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద తెలుగు సినిమా ఇండస్ట్రీ టికెట్ ధరల్ని పెంచమని అడిగిన వారు ఉన్నారు, కానీ ఎవరు కూడా తగ్గించి ప్రేక్షకులు రమ్మని రిక్వెస్ట్ చేసిన వారు లేరు. పైరసీని నిర్మూలించడంలో మేము సైతం భాగస్వామ్యంగా ఉన్నాము. సో టికెట్ ధరలు పెంచడం మూలంగానే పైరసీని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వాదన పబ్లిక్ నుంచి వచ్చింది, కాబట్టి మేము ఈ టికెట్ ధరను తగ్గిస్తున్నాం. మీరంతా సినిమా థియేటర్కి వచ్చి